బంగారం ధరలు దారుణంగా పతనమయ్యాయంటూ మనకి మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు వార్తలు టెక్స్ట్ వస్తూ ఉంది. బంగారం ధరలు తగ్గిన మాట నిజమే, కానీ అది అంత దారుణంగా పతనమైంది ఏమీ లేదు. ఎందుకంటే గడిచిన 18 నెలల కాలంలోనే బంగారం ధర 39% పెరిగి కూర్చుంది. 60,000 నుంచి 92,000 రూపాయలకు చేరింది. అయితే గడిచిన 3 సెషన్స్లో గురువారం, శుక్రవారం, శనివారం జరిగిన ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం ధర ఒక 3,200 నుంచి 3,300 వరకు తగ్గింది. అయితే వెండి ధర అయితే మాత్రం భారీగా తగ్గింది. కేజీకి 8,000 ఒకేసారి తగ్గింది. దీంతో బంగారం ధర పతనం అయిపోయింది. బంగారం తులం 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 30,000కి రాబోతా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం లేదు. ఇక్కడ ఒక విచిత్రాన్ని కూడా గమనించాలి. సహజంగా స్టాక్ మార్కెట్స్ పతనం అయ్యేటప్పుడు బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. యుద్ధాలు, భౌగోళిక పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, ముఖ్యంగా యుద్ధ భయాలన్నప్పుడు, ట్రేడ్ వార్ నడుస్తూ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్స్ పతనమై బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. విచిత్రంగా ఒకవైపు స్టాక్ మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయి, మరొక వైపు బంగారం ధర కూడా పతనం అయిపోయింది. ఒకేసారి ఔన్స్ గోల్డ్ $3,120 నుంచి $3,037 పడిపోయింది 3 రోజుల్లోనే. అయితే ఇప్పటికే బంగారం ధర హైయెస్ట్ పీక్ లెవెల్స్లో ఉండడం వల్ల ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఫిజికల్గా బంగారం డెలివరీ చేసుకోకుండా ఆన్లైన్లో ఓన్లీ బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నవారు లాభాల స్వీకరణకు దిగడం వల్లే బంగారం ధరలు దిగి వచ్చాయి, కానీ బంగారం ధర పడిపోవడానికి ప్రధాన కారణం ఏమీ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ట్రంప్ మొదలుపెట్టిన ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో, ఈ సుంకాల గొడవ, ఈ గొడవల వల్ల బంగారం ధర ఇటీవల కాలంలో ట్రంప్ వచ్చిన తర్వాతనే 16% పెరిగింది. అయితే ఇంకా పెరగాలి కదా, ఇప్పుడు ఇంకా ముదిరింది కదా, ఆ పన్నులు అమల్లో కూడా వచ్చాయి కదా. అయితే బంగారం ధర ఎందుకు తగ్గుతూ ఉందంటే కొంతవరకు కరెక్షన్ గురైన తర్వాత ఆ తర్వాత మరలా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితులు లేవు కాబట్టి. రాబోయే రోజుల్లో బంగారం ధర 30,000కి వచ్చింది, 40,000కి వచ్చింది, 50,000కి వచ్చింది అని వీడియోలు చేస్తే మాత్రం నమ్మవద్దు. ఇందులో నిజం లేదు. బంగారం ధరలో కరెక్షన్స్ ఎప్పుడు కూడా పెరిగినప్పుడు 1,500, వారానికి 1,200 పెరుగుతూ ఉంటుంది. తగ్గినప్పుడు వారానికి 300, 400 తగ్గి ఒకసారి 2-3 వేలు కరెక్షన్ గురవుద్ది. కరెక్షన్ గురైన తర్వాత ఒకసారి స్టాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మరలా పెరుగుతూ ఉంటుంది. అంతేగాని బంగారం ధర ఒకసారి ఎప్పుడు కూడా చరిత్రలో 70% పడిపోయిన దాఖలాలు, 60% తగ్గిన దాఖలాలు, 50% కూడా తగ్గిన దాఖలాలు లేవు. బంగారం ధరలో కరెక్షన్ అంటే 10 నుంచి 12% మ్యాక్సిమం. అది 2 నెలలు, ఇంకా తర్వాత మరలా పెరుగుతూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.